protecting environment or man-made problems of environment. ఇవన్నీ ఇవాళ స్టార్ట్ అయినవి కాదు. These all started in 18th century. As soon as we started our industrialization, 18th century, 19th century beginning లోనే ఇండస్ట్రియలైజేషన్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు మొదలెట్టామో అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవి ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ కావు ఇవి. ఇవి ఎప్పుడో 18th century, 19th centuryలో ఎప్పటి నుంచి అయితే ఇండస్ట్రియలైజేషన్ అన్న కాన్సెప్ట్ మొదలెట్టామో అప్పటి నుంచి నేచర్ని పాడు చేయడం అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి అయితే పాడు చేయడం మొదలెట్టామో అప్పటి నుంచి నేచర్ని కాపాడాలి అని చెప్పడం కూడా మొదలైంది. ఈ స్టార్టింగ్లో ఈ లెసన్ స్పెసిఫిక్గా ఎవరంటే రెడ్ ఇండియన్స్ అన్న వాళ్ళు అమెరికన్ కాంటినెంట్ నేటివ్స్ అంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తున్న చాలా మంది ఎప్పటి నుంచో అక్కడే ఉన్న జాతి తెగల వాళ్ళు కాదు. వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే కాంటినెంట్స్ నుంచి స్పెసిఫిక్ గా యూరోప్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న మెజారిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఇప్పుడు కాదు, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ టైంలో చాలా మంది, ఆ టైంలో వాళ్ళు ఎక్కువ మంది యూరోప్ నుంచి అదర్ కాంటినెంట్స్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ దేశంగా మార్చుకున్న వాళ్ళు. బట్ నేటివ్స్ ఉంటారు కదా, ఆ కంట్రీకి నేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని అంటాం. వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి కానీ వాళ్ళ ప్రాపర్టీస్ సొంతం చేసుకుని కానీ వాళ్ళని కాకుండా చేసి ఈ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ అన్నది వెస్ట్రన్ కంట్రీకి తీసుకొచ్చారు. ఎవరు? ఈ సో కాల్డ్ యూరోపియన్స్ ఎవరైతే అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్ళారో వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈ నేటివ్స్ రెడ్ ఇండియన్స్ అన్న వాళ్ళు కొంచెం కలర్డ్ పీపుల్, దే ఆర్ కలర్డ్ పీపుల్. అండ్ పీపుల్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ యూరప్, దే ఆర్ వైట్ కలర్డ్ పీపుల్. సో ఆబ్వియస్లీ మీకు అక్కడ రేసిజం అన్నది కాన్సెప్ట్ అందుకే అక్కడ అంతలా ఉంది. రేసిజం, రేసిజం, we have been talking about racism for past 2 to 3 lessons. సో రేసిజం అంటే కలర్ బేస్ చేసుకునే డిస్క్రిమినేషన్, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు. ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర. మన దేశంలో క్యాస్ట్ బేస్ చేసుకున్న డిస్క్రిమినేషన్ ఉంటే అక్కడ కలర్ బేస్ చేసుకున్న డిస్క్రిమినేషన్. క్యాస్ట్ లేకపోతే ఏం చేస్తారు, ఏదో వెతుక్కుంటారు కదా, సో కలర్ వెతుక్కున్నారనమాట. ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉంది. అండ్ ఆ కంటెక్స్ట్ లో ఒక రెడ్ ఇండియన్ చీఫ్ సియాటిల్ అనే ఆయన, రెడ్ ఇండియన్ ఆయన ఇచ్చిన స్పీచ్ ఇది. వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థలం లాగేసుకుంటున్న టైంలో let's start with the lesson. People choose different ways to protect the environment, just like what we have discussed just now. మిమ్మల్ని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పారు. మనం మీరు ఎన్విరాన్మెంట్ ని మీ చేసే పద్ధతుల్లో ఎలా కాపాడుతారు అంటే, ఒకళ్ళు ప్లాంట్లు చేస్తామని, ప్లాంట్లు నాటుతామని, ఇంకొకళ్ళు ఏమన్నారు పెట్రోల్ వెహికల్స్ తక్కువ యూజ్ చేస్తామని, లేదా పొల్యూషన్ తక్కువ చేస్తామని, లేదా వాటర్ వేస్ట్ చేయకుండా. we choose different paths to protect environment. At the end, our destination is to protect the environment. Here is a speech delivered by a Red Indian chief, Seattle, more than a century ago to save his land. So save his land. Century back, Red Indian chief, chief Seattle ane ayana ichina speech anta. Chief Seattle became world famous for a moving speech he made in 1854. మనం 2020లో ఈ లెసన్ చదువుతున్నాం, ఈ స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ 1854లో కూడా ఆయన ఇచ్చిన స్పీచ్, ఎన్విరాన్మెంట్ గురించి ఆయన మాట్లాడిన మాటలు స్టిల్ ఇప్పటికీ కరెక్ట్ గానే ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. జస్ట్ బిఫోర్ his lands were taken from him and his people, Seattle's word resonate very well in environmental community and in fact considered to be something like a gospel of the greens. సో ఈ స్పీచ్ ఆయన ఎప్పుడు ఇచ్చాడంటే జస్ట్ బిఫోర్ ఆయన దగ్గర నుంచి ఆయన స్థలాల్ని వాళ్ళ పీపుల్ దగ్గర నుంచి వాళ్ళ స్థలాల్ని లాగేసుకునే జస్ట్ ముందు ఇచ్చిన స్పీచ్ అంటే దీన్ని ఇప్పటికీ కరెక్ట్ గానే, అంటే ఈ స్పీచ్ ఇప్పటికీ హోల్డ్స్ గుడ్, ఇప్పటికీ కూడా కరెక్ట్ గానే మనకి అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ సంథింగ్ యాజ్ గాస్పెల్ ఆఫ్ ది గ్రీన్స్. అంటే ఎన్విరాన్మెంట్ దాంట్లో ఇది ఒక చాలా పవిత్రమైన స్పీచ్ లాంటిది అనమాట. చాలా పవిత్రమైన, జస్ట్ లైక్ రిలీజియన్ కి ఎలాగైతే పవిత్ర గ్రంథాలు లాగా ఉంటాయో, ఎన్విరాన్మెంట్ సంబంధించిన దానికి ఈ స్పీచ్ ఒక స్టాండర్డ్ లాంటిది. ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంటో చూద్దాం.
How can you buy or sell the sky, the warmth of the land? The idea is strange to us. If we do not own the freshness of air and sparkle of water, how can you buy them from us? సో ఎప్పుడైనా ఏదైనా ల్యాండ్ ఆక్యుపై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం ఆఫర్ చేస్తారు? డబ్బులు ఆఫర్ చేస్తారు. నీ స్థలం నాకు వదిలేసే, నీకు ఈ డబ్బులు ఇస్తాను అని, ఇంత డబ్బులు ఇస్తాను అని. సో ఆయన ఏం చెప్పాడు? ఆకాశాన్ని, నేలని, భూమిని, వీటిని కొనడం అమ్మడం ఏంటి? ఇవి మనమే కాదు, నాది కాదు, ఈ నేల నాది కాదు, ఈ గాలి నాది కాదు, ఇక్కడున్న ఈ వాటర్, ఫ్రెష్ వాటర్, స్పార్క్లింగ్ అంటే మెరుస్తోంది, ఆ స్పార్కిల్ మెరుస్తున్న ఫ్రెష్ వాటర్ నాది కాదు. మరి నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నా దగ్గర నుంచి ఎలా కొంటావు? నేనే ఓన్ చేసుకోలేదు, అది నాదే కాదు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నువ్వు కొనుక్కోవడం ఏంటి? ఈ మాట వింటేనే మాకు చాలా స్ట్రేంజ్, చాలా వెరైటీగా, చాలా వింతగా అనిపిస్తోంది అని చెప్తున్నాడు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ సీక్రెట్ టు మై పీపుల్. ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్, ఎవ్రీ sandy shore, every mist in the dark woods, every clear and humming insects are holy in the memory and experience of my people. సో ఈ రెడ్ ఇండియన్స్ అందరూ కూడా నేచర్ ని, వాళ్ళ పవిత్రమైన దేవతని, దేవుళ్ళని, మన ఇండియన్ కల్చర్ లో కూడా ఉంది, నేచర్ ని వి కన్సిడర్ నేచర్ యాజ్ సుప్రీం టు us అండ్ వి కాల్ ఇట్ యాజ్ మదర్ నేచర్. మన తల్లి లాగా, పవిత్రమైన గొప్పదాని లాగా మదర్ నేచర్ ని మనం కన్సిడర్ చేస్తాం ఇండియన్ కల్చర్ లో. జస్ట్ లైక్ దట్ వాళ్ళు కూడా నేచర్ ని చాలా గొప్పగా కన్సిడర్ చేస్తారంట. ఆయన ఏం చెప్తున్నాడు? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ సేక్రెడ్. సేక్రెడ్ అంటే చాలా పవిత్రమైంది. లైక్ ఒక గుడి మనకి ఎలా పవిత్రమైందో, ఒక చర్చ్ ఎలా పవిత్రమైందో, వాళ్ళకి ప్రతి పార్ట్ కూడా వాళ్ళకి అంత పవిత్రమైనదే అని చెప్తున్నాడు. షైనింగ్ పైన్ నీడిల్. సో పైన్ మొక్క మీద ఉండే చిన్న నీడిల్, ఆ నీడిల్ కూడా మాకు పవిత్రమైందే. ఎవ్రీ శాండీ షోర్. సో సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువు ప్రతిదీ. ఎవ్రీ మిస్ట్ ఇన్ ది డార్క్ వుడ్స్. చాలా చీకటిగా ఉండే దట్టమైన అడవుల్లో కారే చిన్న మంచు చుక్క కూడా. ఎవ్రీ క్లియర్ అండ్ హమ్మింగ్ ఇన్సెక్ట్ ఆర్ హోలీ ఇన్ ది మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ఇక్కడ ఈ వుడ్స్ లో ఉండే, ఈ స్థలంలో ఉండే చిన్న పురుగు కూడా మాకు చాలా గొప్పదే. ది సాప్ విచ్ కోర్సెస్ త్రూ ది ట్రీస్ క్యారీస్ ది మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. సో చెట్టు బెరడు అంటాం, అంటే చెట్టు పైన చిన్న ముక్క కట్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే శాప్ అంటాం, ఆ లిక్విడ్ ఒకటి వస్తుంది అలా చెట్టులోంచి. ఇవి బాగా పెద్ద పెద్ద రబ్బర్ ట్రీస్ లాంటి వాటికి ఏంటంటే ఆటోమేటిక్ గా ఆ బెరడులోంచి అవి కారుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా, అంటే అంత సింపుల్ కూడా మాకు చాలా, మా మెమరీలో, మా ఎక్స్పీరియన్స్ లో చాలా గొప్పవి. ది సాప్ విచ్ కోర్సెస్ టు ది ట్రీస్ క్యారీస్ ది మెమరీస్ ఆఫ్ రెడ్ మ్యాన్. సో రెడ్ మ్యాన్, ఆయన తెగ గురించి చెప్తున్నాడు. ఈ రెడ్ ఇండియన్స్ యొక్క మెమరీస్ ని, వాటిని ఆ సాప్ కూడా కన్సిస్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. We are a part of the earth and it is a part of us. The perfumed flowers are our sisters. The deer, the horse, the great eagle, they are our brothers. So nature మేము, ఎర్త్ వేరు, మేము వేరు కాదు, మేము దాంట్లో పార్ట్, అది మాలో పార్ట్. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మాకు సిస్టర్స్ తో సమానం. పెర్ఫ్యూమ్ అంటే బాగా మంచి స్మెల్ వచ్చేవి, సెంటెడ్, అవన్నీ మాకు సిస్టర్ తో సమానం. ఇక్కడ ఉండే జంతువులు లైక్ డీర్, హార్స్ అండ్ గ్రేట్ ఈగిల్, ఇవన్నీ కూడా మాకు బ్రదర్ తో సమానం. ది రాకీ క్రెస్ట్, ది జ్యూస్ ఇన్ ది మిడోస్, ది బాడీ హీట్ ఆఫ్ పోనీ అండ్ ది మ్యాన్ ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఉండే రాకీ క్రెస్ట్ అంటే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళు కానీ, జ్యూసెస్ ఇన్ ది మిడోస్, ఈ ఓపెన్ గా ఉన్న ఈ స్థలాల్లో ఉన్న ఎటువంటి జ్యూసెస్ అయినా అవి కానీ, అంటే ఈ తేనెలు అలాంటివన్నీ అన్న. ది బాడీ హీట్ ఆఫ్ పోనీ, అక్కడ ఉండే గుర్రం, పోనీస్ అంటే గుర్రాలు కదా, ఆ గుర్రం యొక్క ఒంటి వేడి, వెచ్చదనంతో సహా. అండ్ ది మ్యాన్, మాతో కలిపి, ఇవన్నీ కలిపే ఒక ఫ్యామిలీ. మేము వేరు, ఇక్కడ ఉన్న నేచర్ అండ్ ఎర్త్ వేరు కాదు, ఇవంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్తున్నాడు. సో when the great chief in Washington sends word that he wishes to buy our land, he asked much of us. సో వాషింగ్టన్ అన్నది వాళ్ళ క్యాపిటల్, అమెరికా క్యాపిటల్. అక్కడ ఉండే చీఫ్ అంటే వాళ్ళ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, మా దగ్గర నుంచి స్థలం కొంటామని ఆయన ఒక కబురు పంపించాడు. అంటే ఆయన కొంటోంది సింపుల్ గా ఒక స్థలం కాదు, ల్యాండ్ కాదు, మమ్మల్ని కూడా కలుపుకొనేస్తున్నాడు, మా అన్నదమ్ముల్ని కొంటున్నాడు. ఎందుకు? అక్కడ ఉన్న జంతువుల అన్నదమ్ములు అంటున్నాడు ఆయన.
అక్కడ ఉండే ఫ్లవర్స్ సిస్టర్స్ అంటున్నాడు, ఇవన్నీ కలిపి కొంటా అంటున్నాడు. ఆయనకి సింపుల్ గా ల్యాండ్ అయి ఉండొచ్చు, మాకు ఉత్తి ల్యాండ్ కాదు ఇది అని చెప్తాం. He will be our father and we will be his children. Sorry. The great white chief sends word that he will reserve us a place so that we can live comfortably to ourselves. He will be our father and we will be his children. So we will consider your offer to buy land, but it will not be easy, for this land is sacred to us. సో ప్రెసిడెంట్ ఏం కబురు పంపించాడంట, మీ స్థలం మాకు అమ్మేయండి, మీరు బతకడానికి కావాల్సినంత స్థలం మేము కావాలంటే వదిలేస్తాం అని ఒక ఆఫర్ పంపించాడంట. అలాగే మనంతా కూడా నేను మిమ్మల్ని కాసుకుంటాను, ప్రెసిడెంట్ కొనుక్కోలేదు అందుకని అబద్ధాలు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కాసుకుంటాను, ఒక తండ్రిలాగా మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి కబురు పంపించాడు. బట్ అదంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ ల్యాండ్ చాలా పవిత్రమైంది. సో వీళ్ళు మేము ఈ ల్యాండ్ మీకు ఇచ్చేయాలి అంటే మీరేం చేయాలి అన్నది ఆయన చెప్తాడంట. ఆయన చెప్తాడంట ఏంటది, ది షైనింగ్ వాటర్ దట్ మూవ్స్ ఇన్ ది స్ట్రీమ్స్ అండ్ రివర్స్ ఈజ్ నాట్ జస్ట్ వాటర్ బట్ ది బ్లడ్ ఆఫ్ అవర్ ఆన్సిస్టర్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న నీళ్లు, ఈ ప్రవహిస్తున్న నీళ్లు, ఈ నదుల్లోను స్ట్రీమ్స్ అంటే చిన్న చిన్న వాగుల్లోను ప్రవహిస్తున్న నీళ్లు మీకు నీళ్ళు అయి ఉండొచ్చు, కానీ మా యాన్సిస్టర్స్ యొక్క రక్తం అది, వాళ్ళంతా కష్టపడి ఇక్కడ తయారు చేసిన ఎన్విరాన్మెంట్ ఇది. ఇఫ్ వి సెల్ యూ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. సో మేము మా స్థలం అమ్మామంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా మా యాన్సిస్టర్స్ రక్తాన్ని మేము మీకు అమ్మాలి. If we sell you land, you must remember that it is sacred, and you must teach your children that it is sacred, and that each ghostly reflection is the clear water of the lakes tells of events in the life of my people. The water's murmur is the voice of my father's father. So, okay, మీకు స్థలం కావాలి కదా, అమ్మేస్తాం, కానీ నువ్వు నీ చిల్డ్రన్కి చెప్పాలి అది చాలా పవిత్రమైనది. అక్కడ ఉండే ప్రతి సౌండ్ కూడా ఈ రెడ్ ఇండియన్స్ యొక్క యాన్సిస్టర్స్, వాళ్ళ ఫాదర్ యొక్క సౌండ్స్, వాళ్ళు మాట్లాడే మాటలు, అవన్నీ కూడా అక్కడ ఉన్న నేచర్ లో మనకి వినిపించే రకరకాల సౌండ్స్ లాగా ఉన్నాయి, చాలా పవిత్రమైనవి అని నువ్వు చెప్పాలి. ది రివర్స్ ఆఫ్ అవర్ బ్రదర్స్ క్వెంచ్ అవర్ థర్స్ట్. ది రివర్స్ క్యారీ అవర్ కెనాయిస్ అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న రివర్స్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా చాలా పవిత్రమైనవి, మా యాన్సిస్టర్స్ యొక్క బ్లడ్ అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఈ రివర్స్ అన్ని కూడా నా బ్రదర్స్ యొక్క థర్స్ట్ ని తీరుస్తాయి. క్వెంచింగ్ థర్స్ట్, దాహాన్ని తీర్చడం. బ్రదర్స్ అంటే అక్కడ ఉన్న జంతువులు కూడా ఆ నీళ్ళ నుంచి తాగుతాయి కదా, ఆ జంతువులు కూడా బ్రదర్స్ అని చెప్పాడు కదా, అందుకని నా బ్రదర్స్ యొక్క దాహాన్ని ఈ నీళ్లు తీరుస్తాయి. అలాగే ఈ రివర్సే మా కెనాయిస్ అంటే చిన్న చిన్న పడవలు అనమాట, చాలా చిన్నవి, ఒకళ్ళిద్దరు కూర్చుని తెడ్డుతోటి ఆపరేట్ చేసే చిన్న చిన్న పడవలు. సో అలాంటి పడవలు మమ్మల్ని తీసుకెళ్తాయి, అంటే మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఇక్కడి నుంచి అక్కడికి. అండ్ ఇంకేం చెప్తున్నాడు, అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్, మా పిల్లలకి కూడా ఇవే అన్నం పెడుతుంది. ఎందుకు, అందులోంచి వచ్చే నీళ్ళ నుంచే వీళ్ళ పెంచుకునే మొక్కలు బతుకుతున్నాయి, దాని నుంచే వీళ్ళకి ఫుడ్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అందులో ఉండే చేపలు కానీ ఏమున్నాయి అవి తినే వీళ్ళు బతుకుతున్నారు. సో దే ఆర్ ఫీడింగ్ ఆన్ ఇట్. ఇఫ్ యూ సెల్ if we sell our land, you must remember to teach your children that rivers are our brothers and yours, and you must henceforth give the rivers the kindness that you would give my brother. సో మేము నీకు స్థలం అమ్మితే మమ్మల్ని తండ్రిలా కాపాడుతా అన్నావు కదా, సో నీ చిల్డ్రన్కి నువ్వేం చెప్పాలి, ఇవన్నీ కూడా నీ పిల్లల లాంటివే, మా అన్నదమ్ములు, ఇక్కడ ఉండే రివర్స్, ఇక్కడ ఉండే జంతువులు, ఇవన్నీ కూడా అంత జాగ్రత్తగా కైండ్ గా చూసుకోవాలని ఇవన్నీ ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ యాక్చువల్గా రివర్స్ అంటే అక్కడ వాళ్ళని ఇవ్వను అన్న విషయం ఆయన డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. ఎందుకు అలా చెప్తున్నా అంటే మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, నేను ఈ ల్యాండ్ మీకు అమ్మేస్తే బేసిక్గా ఇండస్ట్రియలిస్ట్కి ల్యాండ్ ఎందుకు కొనుక్కుంటారు, అక్కడ కూర్చుని నేచర్ని పెంచడానికి కాదు, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఉన్న నేచర్ని కూడా స్పాయిల్ చేయడానికి. సో నేను నీకు ల్యాండ్ అమ్మేస్తాను, నువ్వు ఈ నేచర్ అంతే పవిత్రంగా చూస్తే అని. అంతే పవిత్రంగా వాళ్ళు ఎందుకు చూస్తారు, చూడరు కదా. సో అమ్మను అన్నది, నేను మీకు ఇవ్వలేను అన్నది ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. నువ్వు ఇలా చూసే వాడివే అయితే నేను నీకు గ్యారంటీగా వదిలేసి ఉండేవాడిని, కానీ నువ్వు ఇలా చూడవు కాబట్టి మేము వదులుకోలేము అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, ఆయన డైరెక్ట్ గా కాకుండా. నెక్స్ట్ ప్రీషియస్.
ది ఎయిర్ ఇస్ ప్రీషియస్ టు ది రెడ్ మ్యాన్. సో ఇందాకంతా వాటర్ గురించి చెప్పాయి, ఈసారి ఎయిర్ గురించి. ఎర్త్ అయిపోయింది, వాటర్ గురించి అయిపోయింది, నెక్స్ట్ ఎయిర్ గురించి చెప్తాను. ది ఎయిర్ ఇస్ ప్రీషియస్ టు ది రెడ్ మ్యాన్, ఫర్ ఆల్ ది థింగ్స్ షేర్ ది సేమ్ బ్రీత్, ది బీస్ట్, ది ట్రీ, ది మ్యాన్, దే ఆల్ షేర్ ది సేమ్ బ్రీత్. సో గాలి అన్నది మాకు చాలా పవిత్రమైంది. ఎందుకు? ఇక్కడ ఉండే ప్రతి వాళ్ళు ఆ గాలిని షేర్ చేసుకుంటాం. గాలి మనుషులు ఒక్కటే పీల్చరు, ఇక్కడ ఉండే జంతువులు పీలుస్తాయి, ఇక్కడ ఉండే ట్రీస్ పీలుస్తాయి, మేమంతా షేర్ చేసుకునే ఎయిర్ ఇది. సో చాలా గొప్పది మాకు. The white man does not seem to notice the air he breathes. Like a man dying for many days, he is numb to stench. సో ఈ వైట్ మ్యాన్ ఎందుకు వాడు నేచర్ని పాడు చేస్తున్నాడు. వైట్ మ్యాన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు రకరకాల ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ పొల్యూషన్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న గాలిని పీల్చడానికి కూడా వీలు లేకుండా తయారు చేసి వస్తున్నారు. కాబట్టి ఆయన ఏమంటాడు, ఈ వైట్ మ్యాన్ కి చచ్చిపోయిన మనిషిలాగా అసలు స్టెంచ్ అంటే ఆ పొల్యూషన్ నుంచి వచ్చే కంపు కూడా తెలియకుండా, నంబుగా అంటే అసలు సెన్స్ తెలియకుండా ఉన్నాడు. అతనికి ఆ ఎయిర్ బ్రీతింగ్ గురించి తెలియదు అని చెప్తున్నాడు. ఎందుకు? తెలిసిన వాడైతే అలా పాడు చేసుకోడు. బట్ ఇఫ్ వి సెల్ యూ అవర్ ల్యాండ్, యూ మస్ట్ రిమెంబర్ దట్ ఎయిర్ ఈస్ ప్రీషియస్ టు అస్, దట్ ది ఎయిర్ షేర్స్ ఇట్స్ స్పిరిట్ విత్ ఆల్ ద లైఫ్ ఇట్ సపోర్ట్స్. సో నీకు మేము ల్యాండ్స్ అమ్మేస్తాం, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎయిర్ చాలా గొప్పది, మా అందరి యొక్క లైఫ్ ని అది సపోర్ట్ చేసింది. సో చాలా గొప్పది. ఇట్ హ్యాస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్. స్పిరిట్ ఆఫ్ ది ల్యాండ్ అంటే ఏం చెప్తామంటే ఆ ల్యాండ్ లో ఉండే గొప్పతనం అంతా దాంట్లో కన్సిస్ట్ అయ్యి ఉంది. ద విండ్ దట్ గేవ్ అవర్ గ్రాండ్ ఫాదర్ హిస్ ఫస్ట్ బ్రెత్ ఆల్సో రిసీవ్స్ హిస్ లాస్ట్ సైట్. And if we sell our land, you must keep it apart and sacred as a place where even the white man can go to taste the wind that is sweetened by meadows flower. సో ఇక్కడ ఉన్న గాలిని నా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ బ్రీత్ పీల్చాడు, చివరి లాస్ట్ బ్రీత్ కూడా పీల్చాడు. సో నీకు ల్యాండ్ అమ్మేస్తాం, కానీ నువ్వు దాన్ని అంతే పవిత్రంగా, మేము ఎంత పవిత్రంగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాము, నువ్వు అంతే పవిత్రంగా దాన్ని ఉంచాలి, అలాగే దాన్ని సెపరేట్ గా ఉంచాలి. ఎందుకు ఉంచాలి? ఆ వైట్ మ్యాన్ కూడా కావాలంటే వచ్చి విండ్ యొక్క అసలు టేస్ట్ ని, ఈ మెడోస్ నుంచి వచ్చే ఈ భూములు, ఖాళీ గడ్డితోటి ఉన్న ఫుల్ భూముల్ని మెడోస్ అంటాం. సో అందులో నుంచి వచ్చే ఫ్లవర్స్ నుంచి ఉన్న వాసన కూడా కలిపి ఫ్రెష్ ఎయిర్ ని కావాలంటే వైట్ మ్యాన్ వచ్చి పీల్చేలాగా, ఎందుకు? వాడికి అక్కడ ఉన్నదంతా పొల్యూషన్, అలా ఉండేలాగా పవిత్రంగా ఉంచుతానంటే నీకు అమ్మేస్తాం. సో వీ విల్ కన్సిడర్ యువర్ ఆఫర్ టు బై అవర్ ల్యాండ్. ఇఫ్ వీ డిసైడ్ టు యాక్సెప్ట్, ఐ విల్ మేక్ వన్ కండిషన్. The white man must treat the beasts of this land as his brothers. సో నువ్వు ఇచ్చిన ఆఫర్ని మేము కన్సిడర్ చేస్తాం, అమ్మేస్తాం ఖచ్చితంగా, కానీ దేనివల్ల ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఆ వైట్ మ్యాన్ ఇక్కడ ఉన్న ప్రతి బీస్ట్ని అంటే ప్రతి జంతువుని కూడా మేము చూసుకుంటున్నట్టే మా బ్రదర్లా మేము ఎలా చూసుకుంటాం, వాడి బ్రదర్లో వాడు చూసుకోవాలి. అంటే ఈ నేచర్ని ఎటువంటి పాడు చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు ఉంచేస్తే అమ్మేస్తారంట. ఐఎమ్ సావేజ్ అండ్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ఎనీ అదర్ వే. సావేజ్ అంటే చాలా ఆటవికం, పెద్దగా నేను మీలాగా చదువుకున్న వాడిని అలా కాదు, చాలా ఆటవికుణ్ణి. నాకు ఇంకోలాగా అర్థం కాదు, నాకు ఇలాగే అర్థం అవుతుంది. ఐ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ రాటింగ్ బఫెలోస్ అనే ప్రేరీ లెఫ్ట్ బై ది వైట్ మ్యాన్ హూ షాట్ దెమ్ ఫ్రమ్ ఏ పాసింగ్ ట్రైన్. సో నేను ఎలాంటివి ద్వారాలు చూశానంటే, ప్రేరీ అంటే ఖాళీ భూమిలో అనమాట, గడ్డితో ఉన్న భూమిలో, దాంట్లో థౌజండ్స్ ఆఫ్ బఫెలోస్ చచ్చిపోయాను, థౌజండ్స్ ఆఫ్ బఫెలోస్ చూశాను. అవి ఎలా చచ్చిపోయి? వాటంతా చచ్చిపోలేదు, వైట్ మ్యాన్ వెళ్ళిపోతూ ట్రైన్ నుంచి కాల్చి చంపాడంట. వాళ్ళకి సరదా, షూటింగ్ అన్నది సరదా, హంటింగ్ అన్నది సరదా. అలా హంటింగ్ చేస్తూ చంపేసిన వైట్ మ్యాన్ అని చూశాను. ఐఎమ్ సావేజ్ అండ్ డు నాట్ అండర్స్టాండ్ హౌ ది స్మోకింగ్ ఐరన్ హార్స్ కెన్ బి మేడ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది బఫెలో దట్ యు కిల్ ఓన్లీ టు స్టే అలైవ్. సో ఈ స్మోకింగ్ ఐరన్ హార్స్ అంటే అక్కడ ఆయన ఉద్దేశం ట్రైన్ అనమాట. మీరు రైల్వే ట్రాక్ వేసుకోవడం కోసం ఇక్కడ ఉన్న బఫెలోస్ ని వాటిని చంపేస్తున్నారు కదా, అది ఎలా ఇంపార్టెంట్, ప్రాణం కన్నా కూడా మీకున్న ఈ ఇనప ముక్క ఎలా ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థం కావట్లేదు, నేను ఆటవికుణ్ణి అంటున్నాడు. కానీ నిజానికి ఆటవికంగా అక్కడ బిహేవ్ చేస్తోంది ఇండస్ట్రియలిస్టులు. వాట్ ఈస్ ది మ్యాన్ వితౌట్ ది బీస్? సో జంతువులు అన్నవి లేకపోతే మనిషి అన్నవాడు ఎందుకు పనికాడు. ఇఫ్ ఆల్ ద బీస్ వర్ గాన్, మ్యాన్ వుడ్ డై ఫ్రమ్ ఏ గ్రేట్ లోన్లీనెస్ ఆఫ్ ది స్పిరిట్. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బీస్ సూన్ హ్యాపెన్స్ టు ద మ్యాన్. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. సో జంతువులు కదా చచ్చిపోతున్నాయి, మాకేమీ అవ్వదు అని మనిషి అనుకోవడానికి లేదు. ఇవాళ జంతువులకి జరిగింది, రేపు మనిషికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. మనం అంతా కూడా ఒకటే నేచర్ లో ఉన్నాం, ఒకటే గాలి పీలుస్తున్నాం. సో చివరికి ఒకటే ఎండింగ్ కూడా వస్తుంది అని చెప్తున్నాడు. రెస్పెక్ట్.
You must teach your children that the ground beneath their feet is the ashes of our grandfather. సో నెక్స్ట్ వాళ్ళు నించున్నారంటే, ఇక్కడ మేము అమ్మిన తర్వాత ఈ ల్యాండ్ మీకు వచ్చి నించున్నారంటే, వాళ్ళు నించుంటోంది నా గ్రాండ్ ఫాదర్ యొక్క యాషెస్ మీద. వాళ్ళందరూ ఈ భూమిలో కలిసిపోయిన వాళ్ళు. సో దట్ దే విల్ రెస్పెక్ట్ ది ల్యాండ్. టెల్ యువర్ చిల్డ్రన్ దట్ ఎర్త్ ఈస్ రిచ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ అవర్ కింగ్. సో ఈ భూమి మన వంశానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరి ప్రాణాలతోటి రిచ్గా ఉంది. అంటే వాళ్ళంతా ఈ భూమిలో ఉన్నారు. భూమి అన్నది ఏదో మన కాళ్ళ కింద వేసి తొక్కేది కాదు. మన పూర్వీకులందరూ ఉన్న నేల అది. వాళ్ళందరినీ చనిపోయిన తర్వాత అక్కడే కప్పెట్టారు. అది చెప్తున్నాడు. టీచ్ యువర్ చిల్డ్రన్ వాట్ వీ హ్యావ్ టాట్ అవర్ చిల్డ్రన్, ది ఎర్త్ ఈజ్ అవర్ మదర్. మేము మా పిల్లలకి ఏమని చెప్తామో నువ్వు కూడా అదే చెప్పు. ఎర్త్ మన మదర్ లాంటిది. వాటర్ బిఫాల్స్ ది ఎర్త్ బిఫాల్స్ ది సన్స్ ఆఫ్ ఎర్త్. ఇఫ్ మెన్ స్పిట్ అపాన్ ది గ్రౌండ్ దే స్పిట్ అపాన్ దెమ్సెల్వ్స్. సో భూమికి ఏం జరిగితే ఆ భూమి నమ్ముకున్న కొడుకులకు కూడా అదే జరుగుతుంది. భూమి మీద ఉమ్మేసాం అనుకుంటాం, కానీ మనం ఉమ్మేస్తోంది మన మీదే. వాట్ ఎవర్ దిస్ వీ నో, ది ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. ఈ భూమి ఎవడి సొత్తు కాదు. అందరూ కూడా ఈ భూమికి సొత్తులే. అందరూ ఆ భూమిలో కలవాల్సిన వాళ్ళే, కానీ భూమిని తీసుకుని ఎవడు ఎక్కడికి వెళ్ళలేడు. All things are connected like blood which unites one family. All things are connected. So మనం బ్లడ్ వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన డిఎన్ఏ తోటి, ఆయన బ్లడ్ అన్నాడు, ఆయన ఉద్దేశం డిఎన్ఏ తోటి ఎలాగైతే మన ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయి ఉంటుందో, ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుందో, అలాగే ఇక్కడ ఉన్న ఈ నేచర్ లో ఉన్న ప్రతి జంతువు కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది, ఇంక్లూడింగ్ మ్యాన్. వాట్ ఎవర్ బిఫాల్స్ ది ఎర్త్ బిఫాల్స్ ది సన్స్ ఆఫ్ ఎర్త్. సో నేచర్ని, ఎర్త్ని ఏదైతే పాడు చేస్తుందో, దేని వల్ల అయితే ఎర్త్ నాశనం అవుతుందో, తర్వాత ఆ ఎర్త్ యొక్క పిల్లలు కూడా దాని వల్లే నాశనం అవుతారు. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ది వెబ్ ఆఫ్ లైఫ్, హీఈస్ మేర్లీ ఏ స్ట్రాండ్ ఇన్ ఇట్. సో లైఫ్, ఈ జీవాన్ని తయారు చేసింది మ్యాన్ కాదు. మ్యాన్ కూడా దాంట్లో ఒక చిన్న దారం లాంటి వాడు. వెబ్ అంటే ఈ మొత్తం ఉన్న లైఫ్ అంతా కూడా, ఈ భూమి మీద ఉన్న లైఫ్ అంతా కూడా ఒక పెద్ద స్పైడర్ వెబ్ లా కన్సిడర్ చేస్తే అందులో ఒక చిన్న దారం లాంటి వాడు మ్యాన్. అంతేగాని వాడు ఈ వెబ్ ని అల్లలేదు, నేచర్ ఈ వెబ్ ని అల్లింది. వాట్ ఎవర్ హీ డస్ టు ది వెబ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. సో ఆ వెబ్ ని కానీ హ్యూమన్ పాడు చేస్తే అని ఫైన్ డే అదే డెస్టినీ అతనికి కూడా అవుతుంది. ఈవెన్ ది వైట్ మ్యాన్ హూ గాడ్ వాక్స్ అండ్ టాక్స్ విత్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ టు ఎ ఫ్రెండ్ కెనాట్ బి ఎగ్జామ్ ఫ్రమ్ ది కామన్ డెస్టినీ. సో ఈ వైట్ మ్యాన్ ఎవడైతే దేవుడితోటి, దేవుడు నాకు ఫ్రెండ్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడో, నిజంగా దేవుడు ఫ్రెండ్ ఉంటాడా? కాదు. దేవుడు నాకు ఫ్రెండ్, నేను కూర్చుని పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అంటే వాడే దేవుడు అని వైట్ మ్యాన్ అనుకుంటున్నాడు, కానీ వాడికి కూడా ఈ డెస్టినీ తప్పదు. అంటే మనం చేసిన దానికి రిజల్ట్, చేసిన తప్పులకి రిజల్ట్ తప్పదు. We may be brothers after all. We shall see. One thing we know, which the white man may one day discover, our God is the same God. So at the end, ఆయన ఇందాక నుంచి చెప్తుంది అదే, నేను ఈ నేచర్ బ్రదర్స్ అని ఎలా అనుకుంటున్నాము, మీరు నేను ఈ వైట్ మ్యాన్ నేను కూడా బ్రదర్సే. ఒకరోజు వైట్ మ్యాన్ కూడా డిస్కవర్ చేసుకుంటాడు, అందరికీ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. You may think now that you own him as you wish to own our land, but you cannot. అక్కడ హిమ్ అంటే క్యాపిటల్ హిమ్ అని ఎప్పుడైనా ఉంటే గాడ్. సో ఇవాళ అనుకోవచ్చు గాడ్ ని నువ్వు ఓన్ చేసుకున్నావు, జస్ట్ కొనేసుకున్నావు, మా ల్యాండ్ ఎలా కొనేసుకుంటున్నావో, ఎలా లాక్కుంటున్నావో అలా లాక్కోవచ్చు అని అనుకుంటున్నాము. ఆయన్ని నువ్వు లాక్కోలేవు. హీఈస్ ది గాడ్ ఆఫ్ మ్యాన్ అండ్ హీస్ కంపాషన్ ఈజ్ ఈక్వల్ ఫర్ రెడ్ అండ్ ది వైట్. సో దేవుడు అన్నవాడికి రెడ్ వైట్ ఈ తేడాలు ఏముండవు, ఆయన అందరినీ ఒకలానే చూస్తాడు. కంపాషన్ అంటే ఎదుటి మనిషి మీద ఉండే దయ, కరెక్ట్గా చెప్పండి తెలుగు పదం దయ. ఆ దయ ఆయనకి రెడ్ మ్యాన్ మీద ఎంత ఉందో వైట్ మ్యాన్ మీద కూడా అంతే ఉంటుంది. అంతేగాని వీడు తెల్లగా ఉన్నాడు వీడి మీద ఎక్కువ దయ ఉండి, నల్లగా ఉండవాడి మీద తక్కువ దయ ఉండదు. ఆయనకి హ్యూమన్స్ అందరూ ఒకటే. ది ఎర్త్ ఈస్ ప్రీషియస్ టు హిమ్ అండ్ టు హార్మ్ ఎర్త్ ఈస్ టు హీప్ కంటెంప్ట్ ఆన్ ఇట్స్ క్రియేటర్. సో ఎర్త్ అన్నది దేవుడికి చాలా ప్రీషియస్. ఎందుకు? ఆయన దాన్ని క్రియేట్ చేశాడు, మనం కాదు క్రియేట్ చేసింది, దేవుడు క్రియేట్ చేశాడు. అండ్ నువ్వు ఎర్త్ని పాడు చేస్తున్నావు అంటే ఆయనకి ఎదురు వెళ్తున్నావు అని. ఆ కంటెంప్ట్ అంటే ఆయన మాటకి ఎదురు, సో ఆయనకి ఎదురు వెళ్తున్నావు. డివైడ్స్ టు షెల్ పాస్ పెర్హాప్స్ సూనర్ దాన్ ఆల్ అదర్ ట్రైబ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అందరికీ కూడా ఒక ఎండ్ వస్తుంది. ఈ వైట్కి కూడా ఎండ్ వస్తుంది, వైట్స్కి కూడా మేబీ కొన్ని ట్రైబ్స్ కన్నా ముందే వస్తుందేమో కూడా.
But in your perishing, you will shine brightly, fired by the strength of God, who brought to you to this land, and for some special purpose gave you dominion over this land and over the red man. సో నీ పతనంలో, పెరిషింగ్ అంటే నీ పతనంలో నువ్వు బ్రైట్ గా వెలుగుతావు. ఎందుకు? మేబీ గాడ్ నిన్ను ఒక పర్పస్ మీదే ఇక్కడికి పంపించాడేమో, ఒక పర్పస్ మీదే రెడ్ మ్యాన్ కన్నా నీకు డామినేషన్ ఎక్కువ ఇచ్చాడేమో. ఆ పర్పస్ సర్వ్ అయ్యేంత వరకు నువ్వు బాగానే ఉంటావు, ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత నువ్వు కూడా డౌన్ ఫాల్ అవుతావు. The destiny is mystery to us, for we do not understand when the buffalo has slaughtered, the wild horses tamed, the sacred corners of the forest heavy with the scent of many men, and the view of ripe hills blotted by talking wilds. సో ఈ డెస్టినీ అన్నది మాకు ఇంకా తెలియదు, చివరికి ఏమవుతుంది అన్నది, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మాకు కూడా మిస్టరీ, అంటే మాకు కూడా తెలియదు. ఎందుకు అక్కడ ఏం జరుగుతున్నాయి? బఫెలోని చంపేస్తున్నారు. స్లాటరింగ్ అంటే నరికేయడం, స్లాటరింగ్ అంటే చంపేయడం, తినేయడానికి. వైల్డ్ హార్సెస్ టేమ్డ్, హాయిగా ప్రశాంతంగా తిరగాల్సిన గుర్రాలనేమో టేమింగ్ చేసి ఇంట్లో వెహికల్ లా వాడుకుంటున్నారు. ది సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ హెవీ విత్ ది సెంట్ ఆఫ్ మెనీ మ్యాన్, చాలా సీక్రెట్ గా ఉండాల్సిన ఫారెస్ట్ కార్నర్ వరకు కూడా మనిషి వెళ్ళిపోయాడు, వాడి వాసనతో అక్కడ ఉండిపోయింది. ది వ్యూ ఆఫ్ రైప్ హిల్స్ బ్లాటెడ్ బై టాకింగ్ వైర్స్. సో రైప్ హిల్స్ అంటే చాలా పాత కొండలన్నిటికీ కూడా వ్యూ, ఆ కొండల మీద ఉన్న చెట్లతోటి కాకుండా టాకింగ్ వైర్స్ అంటే అక్కడ ఆయన ఉద్దేశం టెలిఫోన్ వైర్స్ అని, వాటితోటి ఎక్కువైపోయాయి. వేర్ ఇస్ ది టికెట్ గాన్, వేర్ ఇస్ ది ఈగల్ గాన్, ది ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. సో అక్కడ ఉండే ఆ చెట్లు సమూహం, తిక్కుగా ఉండే చెట్ల సమూహం అంతా కూడా ఎక్కడికో పోయింది, అక్కడ ఉన్న ఈగిల్స్ కూడా పోయాయి. ఇవన్నీ కూడా జీవిస్తున్నాం అన్న మాటకి ఎండ్ అయ్యి సర్వైవ్ అవుతున్నాం, ఏదో బతికేస్తున్నాం అన్న మాటకి మొదల్లాగా నిలిచిపోతుంది అని చెప్తున్నాను అండి. సో ఇట్ వాస్ ఎ వెరీ వండర్ఫుల్ స్పీచ్, అండ్ ఇట్ వాస్ ఫ్రమ్ Chief Seattle, 1786-1866, was the leader of Devonish and other Pacific Northwest tribes. The city of Seattle, Washington bears his name. There is a city in America, Seattle. In 1854, Chief Seattle reluctantly agreed to sell tribal lands to United States government and to move to government established reservations. So final గా ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగా ఆయన చేత ఆ ట్రైబల్ ల్యాండ్స్ గవర్నమెంట్ లాక్కుని ఆయన్ని వేరే చోటకి, రిజర్వేషన్స్ అంటే ఈ ఏరియా కొంచెం ఫారెస్ట్ ఏరియా నిలిచి మీరు ఇందులోకి వెళ్ళిపోవాలి అని వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి. Though the authenticity of the speech has been challenged, most agree that it contains substance and perspective of Chief Seattle's attitude towards nature and the white race. సో అథెంటిసిటీ అంటే ఇది కరెక్ట్ గా ఆయన నిజంగా ఆయన చెప్పిందేనా, లేకపోతే ఇది ఎక్కడి నుంచి అయినా ఎవరైనా క్రియేట్ చేసిందా అన్న దాని మీద చాలా మంది ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు. బట్ డెఫినెట్ గా స్పీచ్ లో ఉన్న మీనింగ్ మాత్రం ఆయన ఉద్దేశాలకు చాలా వరకు కలుస్తుంది అని చెప్తున్నాడు. Glossary, resonate, continue to have powerful effect or value, course of the liquid, flow, or sometimes ఒక రూట్ అని కూడా మనం కోర్స్ అని అనొచ్చు. దారి, canoe, small light narrow boat pointed at both ends, moved using paddle. Savage, a member of people regarded as primitive and uncivilized. Prairie, a large open area of grassland. Strand, a single piece of thread, wire, or hair. Compassion, a strong feeling of sympathy and sadness for the suffering and bad luck of others, and a desire to help them. Perish, die, especially in an accident or by being killed or to be destroyed. Dominion, control over the country or people, the British dominion. Blotted, kept from being seen or concealed. Talking wire, telephone wire. Thicket, area of trees and bushes growing closely together.